అండి నేను మీకు చెప్పాను కదా నా డైట్ ఎప్పుడు ఏం తీసుకుంటున్నాను మీకు చెప్తా అని. ఇవాళ కూడా తోటకూర అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు నేను తలకాయ కూర తింటున్నాను, మటన్ తలకాయ. ఎందుకంటే పిల్లలకి హెడ్ బాగా గట్టి పడుతుందండి, బోన్ స్ట్రెంత్ బాగుంటుంది. సో ఖచ్చితంగా తలకాయ ఇంకా మటన్ లెగ్స్ అవన్నీ తినాలి, బీయింగ్ ఏ ఫీడింగ్ మదర్గా. ఓకేనా, అవి చాలా బెటర్, పిల్లలకి చాలా మంచిది. నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాకైతే దానికి సంబంధించి మిగతా డైట్స్ తెలియదు వెజ్ వాళ్ళకి. సో నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఒకవేళ మీరు అది తినడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ అది వండిన తర్వాత దాన్ని రసం వేసుకొని అయినా అన్నంలో తినండి. అంటే దాని గ్రేవీ వస్తుంది కదా, గ్రేవీ అన్నా కలుపుకొని తినండి, గ్రేవీకి మంచి హెల్తీగా ఉంటుంది. అయితే ఈరోజు నేను మొత్తం తీసుకోలేదండి, కొంచెం పోర్షన్ తీసుకున్నాను. ఈ పోర్షన్లోకి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి ఫ్రై అవుతున్నాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కడిగి పెట్టి ఉప్పు పసుపులో వేసుకున్న తలకాయ కూర ఉంటుందో అది దీంట్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. నేను చేసే చాలా సింపుల్ మెథడ్, ఎక్కువ మసాలాలు వేయను, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అంతే. బట్ స్మెల్ అయితే రాదు పక్కాగా. ఇక దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత, 10 నిమిషాలు పట్టదు, ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయ కారం వేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు, ఎల్లిపాయ కారం నేను బాగా వాడతానండి, ఫీడింగ్ బాగా వస్తుందని. 2 స్పూన్స్ అండి, 2 స్పూన్స్ ఎల్లిపాయ కారం వేసుకున్నాను. ఒకసారి ఎల్లిపాయ కారం చేయడం కూడా నేను ఒక్కసారి ప్రాసెస్ చూపిస్తాను మీకు. 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ నేను ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి, అది స్కిప్ చేశాను, సారీ. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, సరిపోతుంది కర్రీలోకి. ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కూడా కాదు, 3/4 స్పూన్. ఇది చూసారు కదా, ఈ పోర్షన్కి ఎంత పడుతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను నేను, ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇంత వచ్చింది కదా, ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. నేనైతే ఫస్ట్ 4 విజిల్స్ రప్పిస్తానండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కావాలి అని మళ్ళీ పెడతాను, లేదు అంటే దగ్గరికి ఎగిరించేస్తాను. ఇప్పుడైతే లిడ్ పెట్టుకుందాం. ఇదిగోండి కుక్కర్ తీసాను, కుక్కర్ తీసేటప్పటికి ఇలా ఉంది. ఇంకొంచెం వేడి చేయాలని చెప్పి అంటే దగ్గరికి ఎగర్చాలని ఎగురుస్తున్నాను, రసం దగ్గర చేస్తున్నాను. కొంచెం ధనియాల పౌడర్ ఇంత నాకు టేస్ట్ కావాలనిపించింది, సో ఇంత వేసుకుంటున్నాను. ఇంకేం మసాలా వేయలేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు లాస్ట్లోని ఇది వేసుకొని ఈ రసం ఏదైతే ఉందో దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటాను. మనకి ఇది బాయిల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో ఇలా ఉంది కదా, ఈ స్కిన్ మనం గోటుతో ఇలా అంటే కట్ అవ్వాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ అయిపోవాలన్నమాట. సో మనం అంటే తినడానికి సరిపోయేంత మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. దగ్గరకు అవ్వగానే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి దగ్గరకు అయింది. మేము ఈ మాత్రం లిక్విడ్గా తింటాము, రసంతో తింటాము రైస్లోని. సో నేను ఇప్పుడే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. టన్ కొంచెం కలిపేసుకొని ఆపేస్తాను. ఇంతేనండి, చాలా ఈజీ తలకాయ కూర అయితే. ఇది చంటి బిడ్డలు మెడలు త్వరగా నిలపడానికి బోన్ స్ట్రెంత్ కోసం ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం
ఫీడింగ్ మదర్స్ ఎవరైనా సరే ఇఫ్ పాసిబుల్ కర్రీతో తినండి. ఒకవేళ కర్రీ తినలేకపోతే గ్రేవీ అయినా తినండి అట్లీస్ట్. అది కొంచెం పిల్లలకి చాలా బలం అనమాట. అండ్ జలుబు చేసినప్పుడు మనం ఏ మెడిసిన్ వాడవసరం లేదు, డైరెక్ట్గా ఇది తీసుకుంటే పిల్లలకి జలుబు తగ్గిపోతుంది. చూసారా గ్రేవీ దగ్గరకు అయింది. పక్కాగా పిల్లలకి బోన్ స్ట్రెంత్ బాగుంటుందండి. మెడలు త్వరగా నిలుపుతారు. జలుబు చేసినప్పుడు, ఇలా వర్షాలు పడుతున్నప్పుడు త్వరగా జలుబు చేయకుండా ఉండడానికి ఇవి ప్రికాషనరీ మెజర్లు తీసుకుంటే జలుబు అనేది రాదండి పిల్లలకి. దిస్ ఈజ్ మై డిన్నర్.